వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఆయిల్, పన్నీర్, బటర్, ఆనియన్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఆనియన్ స్లైసెస్, లవంగ్, టమాటో స్లైసెస్, క్యాష్యూ, బిర్యానీ లిప్స్, గరం మసాలా పౌడర్, ఇలాచీ. ఇవన్నీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకుందాం. ఆయిల్ అండ్ బటర్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు లవంగి అండ్ ఇలైచి వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో స్లైసెస్ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గార్లిక్ అండ్ జింజర్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ క్యాష్యూ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి 2 to 3 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మధ్య మధ్యలో మనం దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మన మసాలా అన్నీ రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసేసి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మన మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలా బ్యాటర్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. తీసుకొని ఈ బౌల్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. సో ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టుకున్నా. ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ అండ్ బటర్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుందాం. నెక్స్ట్ బిర్యానీ లిప్స్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం మధ్య మధ్యలో ఫ్రై చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకొని దీన్ని మనం 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్ని దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము దీన్ని 2 to 3 మినిట్స్ వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా ఎంత బాగా ఫ్రై అవుతే అంత కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్‌ని కూడా వేసేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని స్టిల్ 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మన యమ్మీ పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకుందాం.
ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ మనం పుల్కాతో ఇంకా రోటీతో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.